ఎవరి వద్దకు వెళ్ళినా సరే నరేంద్ర మోడీ గారి గురించి తెలియజేస్తూ మీరు భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరండి అని చెప్పి అడిగినప్పుడు ఎవరు సంకోచించకుండా వెనకడుగు వేయకుండా భారతీయ జనతా పార్టీ సభ్యులు మేము అవుతాం అని చెప్పి ముందుకు వచ్చి ఇవాళ సభ్యత్వం స్వీకరించారు అనేటువంటి విషయం మనం గమనించాలి. ఆ దిశగా చూసినట్లయితే 25 లక్షల సభ్యత్వం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అద్భుతంగా చేసుకోగలిగింది అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎవరి వద్దకు వెళ్ళినా ఏ వర్గం వారి దగ్గరికి వెళ్ళినా కూడా భారతీయ జనతా పార్టీ పట్ల ఒక సానుకూల ఆలోచన, సానుకూలమైనటువంటి స్పందన ఉన్నది అనేటువంటి విషయానికి ఇదే తార్కాణం అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఇవాళ దేశంలో దగ్గర 1700 పార్టీలు ఉన్నాయి. రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే పార్టీలు ఉన్నాయి. అయితే అన్ని పార్టీల కంటే కూడా భారతీయ జనతా పార్టీ భిన్నమైన పార్టీ అని చెప్పి మేము తెలియజేస్తాం. ఎందుకంటే కార్యకర్తలకి నిజంగా గుర్తింపు ఇచ్చేటువంటి పార్టీ ఇవాళ భారతదేశంలో ఏదైనా ఉన్నది అంటే అది భారతీయ జనతా పార్టీ అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. కనుకనే ఒక సాధారణమైనటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి టీ అమ్ముకునేటువంటి చాయ్ బాలా అని చెప్పి ఏదైతే అంటామో అటువంటి వ్యక్తి దేశ ప్రధాని కాగలిగారు. మరి మన రాష్ట్రం నుండి చూసుకున్నట్లయితే ఒక సాధారణమైనటువంటి పేద వ్యవసాయ కుటుంబం నుండి వచ్చినటువంటి మన వెంకయ్య నాయుడు గారు మరి ఉపరాష్ట్రపతి కాగలిగారు. అదేవిధంగా ఇవాళ ద్రౌపది ముర్ము గారి గురించి ఇంతకు ముందు మాట్లాడినటువంటి వక్తలు చెప్పడం జరిగింది. ఒక సాధారణమైనటువంటి పేద మహిళ, ట్రైబల్ మహిళ ఇవాళ ఆవిడ రాష్ట్రపతి కాగలిగిందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది. కనుకనే భారతీయ జనతా పార్టీ భిన్నమైనటువంటి పార్టీ అని చెప్పి తెలియజేసుకుంటుంటాం. అదేవిధంగా దేశానికి అందించినటువంటి సేవ కూడా మనం చూసినట్లయితే మరి ఎవరు అధికారంలో ఉన్నా అప్పుడు వాజ్పేయి గారు కావచ్చు, ఇప్పుడు మోడీ గారు కావచ్చు, మోడీ గారు సైతం అటల్ బిహారీ వాజ్పేయి గారు అడుగుజాడల్లో నడుస్తూ దేశానికి చేస్తున్నటువంటి సేవని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి అని చెప్పి అభ్యర్థిస్తున్నారు. మరి ఇందాక చెప్పారు పెద్దలు 11వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఈ 10 సంవత్సరాల కాలంలో 5వ స్థానానికి తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి దక్కుతుంది అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక మీదట రాబోయే 5 సంవత్సరాల కాలంలో 5వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని 3వ అతి పెద్ద ఆర్థిక శక్తిగా మలుస్తాను అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి మాటల్ని మనమందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఒక దేశం ఆర్థికంగా బలోపేతం కావడం గొప్ప కాదు, కానీ ఆ ఆర్థిక బలోపేతం ఏదైతే ఆ ఆర్థికంగా దేశాన్ని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి న్యాయం చేశామా లేదా అనేటువంటి విషయాన్ని ఏ రాజకీయ పార్టీ అయినా అదేవిధంగా ఏ ప్రభుత్వం అయినా కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ చెప్తూ ఉంటుంది సర్వవ్యాపి సర్వస్పర్శి అని చెప్పి చెప్తూ ఉంటాం. అంటే సర్వవ్యాపి అంటే ఇవాళ కనుక చూసుకున్నట్లయితే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నిక జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం కానీ లేదా మిత్రపక్షంలో అధికారంలో ఉండటం కానీ జరుగుతున్నటువంటి వాస్తవం అని చెప్పి మీరందరూ కూడా గమనించాలి. ఇందాక సోదరు విష్ణు కుమార్ గారు చెప్పారు 19 రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలో ఉంటే ఇంకొక 9 రాష్ట్రాల్లో మిత్రపక్షంగా మేము అధికారంలో ఉన్నామని చెప్పి ఇందాక విష్ణు కుమార్ గారు చెప్పడం జరిగింది. అది సర్వవ్యాపి. అయితే ఈ సర్వవ్యాపి అవుతున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల కృషి చాలా ఉన్నది అనేటువంటి విషయం కూడా ఇది సత్య దూరం కాదు, మనం అందరం కూడా గమనించాలి. మరి అటువంటి కార్యకర్తలు కలిగినటువంటి పార్టీలోకి కంబాల శ్రీనివాస్ గారు, వర్షాల ప్రసాద్ గారు వస్తున్నటువంటి సందర్భంలో ఆ కార్యకర్తలతో మమేకమవుతూ ఇవాళ పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తారు అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. అదేవిధంగా సర్వస్పర్శి అంటే అన్ని వర్గాలకి న్యాయం చేశామా లేదా అనేటువంటి అంశం. భారతీయ జనతా పార్టీ 2014వ సంవత్సరంలో
ఎన్నికలకి వస్తున్నటువంటి నేపథ్యంలో సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటూ నినదించింది. అంటే భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం అంత్యోదయ ఏదైతే ఉందో దాని నుండి స్ఫూర్తి పొందుతూ అందరినీ కలుపుకుంటూ అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తూ మేము భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేయడం జరిగింది. అయితే ఈ 10 సంవత్సరాల కాలం కనుక మీరు చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఏ పథకమైనా సరే, ఏ కార్యక్రమాన్నైనా సరే మీరు కనుక తరిచి చూసినట్లయితే దేశంలో ఉన్నటువంటి పేదవాడిని కేంద్ర బిందువు చేసుకుని పేదవాడికి న్యాయం చేయాలి, బడుగు బలహీన వర్గాల వారికి, నిమ్న కులాల్లో ఉన్నటువంటి వారికి న్యాయం చేయాలి అనేటువంటి లక్ష్యంతో భావనతోటే పని చేస్తూ వచ్చినటువంటి విధానాన్ని మనం అందరం కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇందాక ప్రసాద్ గారు సోదరులు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి వారు ఇందాక మాట్లాడటం జరిగింది. మరి మనం చూస్తున్నాం దేశంలో ఏ రకమైనటువంటి దుష్ప్రచారం జరుగుతున్నదో భారతీయ జనతా పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అగౌరవపరిచారు అనేటువంటి దుష్ప్రచారం ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి నేపథ్యం. ఆ సందర్భంలో నేను మీ అందరికీ చేస్తున్నటువంటి అభ్యర్థన, ఒక్కసారి నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎవరు గౌరవించారు అనేటువంటి అంశాన్ని మీరందరూ కూడా తరిచి చూడాలి అని చెప్పి నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మా పార్టీ నాయకుడు మావాడు అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మనకి స్వాతంత్రం లభించి 75 సంవత్సరాల కాలంలో 60-65 సంవత్సరాల కాలం భారీ అధికారంలో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారత రత్న ఇచ్చేటువంటి కార్యక్రమం వారు ఎప్పుడు చేయలేదు. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారత రత్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు ప్రవేశపెట్టినటువంటి హిందూ కోడ్ బిల్ ఏదైతే ఉందో దాన్ని నెహ్రూ గారు పాస్ చేయనివ్వకుండా, చట్టం కానివ్వకుండా చేసినటువంటి సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేస్తూ వారు పార్లమెంట్ నుండి బయటకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక్క అవకాశం ఇవ్వండి నాకు మాట్లాడటానికంటే ఆనాడు నెహ్రూ గారు వారికి అవకాశం కూడా ఇవ్వకుండా అవమానపరిచినటువంటి విషయాన్ని ఇక్కడ సోదరి మనందరూ కూడా గమనించాలి. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి 5 ప్రాంతాలు, వారు జన్మించినటువంటి ప్రాంతం, వారు విద్యను అభ్యసించినటువంటి ప్రాంతం, వారు మంత్రిగా బాధ్యతలు నిర్వహించినటువంటి ప్రాంతం, వారు పరమ పదించినటువంటి ప్రాంతం, చివరికి లండన్ లో వారు ఎక్కడైతే విద్యను అభ్యసించారో ఆ ఇంటిని కూడా కొని దీన్ని పంచతీర్థంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. వారు 2 పర్యాయాలు ఎప్పుడైతే పార్లమెంట్ నుండి రాజీనామా చేశారో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 2 పర్యాయాలు పోటీ చేస్తే 2 పర్యాయాలు కూడా ఎదుట ఒక క్యాండిడేట్ ని నిలబెట్టి ఆయన్ని ఓడించినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఇవాళ నిజంగా నేను చెప్తున్నాను ప్రజలందరికీ, ఒక్కసారి మీరు ఆలోచించండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు నిజంగా మాకు స్ఫూర్తి ప్రదాత అని చెప్పి నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. అది మాత్రమే కాకుండా నేను ఈ స్థాయికి ఎదిగాను అనంటే అది రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల వలనే నేను ఈ స్థాయికి ఎదిగానని చెప్పి నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పడం జరిగింది. కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడూ మాకు స్ఫూర్తి ప్రదాతని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా బీసీ కులాల్లో ఉన్నటువంటి బిడ్డలు, ఎస్సీ ఎస్టీ కమిషన్ కి చట్టబద్ధత ఉంది. ఆ కులాల్లో ఉన్నటువంటి బిడ్డలకు అన్యాయం జరిగితే వారు ఎస్సీ ఎస్టీ నూతన ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం
మార్గదర్శకత్వాలు నిర్దేశించుకొని ఒక లక్ష్యంతో ముందుకు సాగుతుంది. ముఖ్యంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలని, వారిని ఆదుకోవాలన్న లక్ష్యంలో చంద్రబాబు గారు కార్యక్రమాలు తీసుకున్నారు. అందుకనే 4,000 రూపాయలు ఉన్న పెన్షన్ 6,000 రూపాయలు చేశారు. తలసీమియా వ్యాధి లాంటి మహమ్మారిని పడిన వాళ్ళకి 10,000 రూపాయలు, పూర్తిగా మంచాన్ని పడిన వారికి 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అమలవుతోంది. ఎక్కడైనా సదరం సర్టిఫికేట్లో లోపాలు ఉంటే సరిచేసి బాధితులందరినీ కూడా ఆదుకోవాలన్న లక్ష్యంలో చంద్రబాబు గారు ఉన్నారు. అలాగే 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వ కాలంలో మొత్తం నిరాదరణకు గురైన ఈ వర్గాలకు న్యాయం చేసే లక్ష్యంలో వాళ్ళ పనిముట్లు ఇచ్చే కార్యక్రమం కూడా అమలవుతోంది. ఎవ్రీ ఇయర్ కూడా సదరం సర్టిఫికేట్లు కంప్లీట్ చేసి ఏదైనా పెన్షన్లు ఉంటే మళ్ళీ కొత్త పెన్షన్లు కూడా వారికి ఇవ్వాలని, అలాగే పరికరాలు వారికి అవసరమైన పరికరాలను ఇచ్చి వారిని ఆదుకోవాలని, వారిలో ధైర్యం నింపాలని, వారికి ఉద్యోగ కల్పనలో కూడా రిజర్వేషన్ పెంచడం కూడా జరుగుతోంది. ఆ ఉద్యోగ నిర్వహణలో వారికి విధి నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కోకుండా చూసుకోవడం కోసం కార్యాచరణ మూసేద్దాం. ఈ రోజున ప్రభుత్వం నుంచి వచ్చిన 5 ట్రైసైకిల్స్ని ఇవాళ బాధితులకు ఇవ్వడం జరుగుతోంది. రాబోయే రోజుల్లో క్యాలిపర్స్లు కానీ అలాగే అంధత్వ నివారణ కోసం కూడా కార్యక్రమం చేస్తున్నాం. అందరికీ పిలిపిస్తున్నాం. అవయవదానం ప్రధానం. వాళ్ళ కళ్ళు కానీ, కిడ్నీ కానీ, లివర్ ఏదైనా సరే, మూత్రపిండాలు కానీ మనం దానం చేస్తే 10 మందికి ఉపయోగపడుతుంది. వృధాగా పానీయకుండా చూడమని విజ్ఞప్తి చేస్తున్నాం. అవయవదానానికి అందరూ ముందుకు రావాలని, బాధితులను ఆదుకోవాలని కోరుకుంటూ ఈ రోజున ఈ మంచి కార్యక్రమాన్ని అందువల్ల చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీ ఇంట్లో కరెంట్ బిల్లు పెరిగినాయా లేదా? ఇంకా ఇది ప్రారంభం మటుకే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్యుడు, మధ్యతరగతి కుటుంబీకులు, వ్యాపారస్తులు ప్రత్యేకించి బతికే పరిస్థితులు కనబడుతున్నాయా అని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అప్పుడు కరోనా టైంలో కూడా వ్యాపారస్తులకి ఎంత ఇబ్బందులు కలగలేదేమో, ఆ తరహాలో ఇవాళ ప్రతి వ్యాపారస్తుడిని కూడా నేను కోరుతా ఉన్నాను, మీరు గుండెల మీద చేతులు వేసుకుని ఈ గడిచిన 6 నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారాలు ఏమన్నా జరిగినాయా? దసరా పండుగ జరిగింది. దసరా పండుగకి సంబంధించి వ్యాపారం ఎక్కడైనా జరిగిందా? దీపావళి పండుగ జరిగింది. దీపావళి పండుగకు సంబంధించి వ్యాపారాలు ఎక్కడైనా జరిగినాయా? నిన్నటికి నిన్న క్రిస్మస్, అదేవిధంగా ఇప్పుడు న్యూ ఇయర్ పండగ రాబోతోంది, పెద్ద పండగ. ఒక్కసారి వ్యాపారస్తులను కూడా ఎంతో ఘనంగా ఈ కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు ప్రభుత్వము చాలా గొప్ప ప్రభుత్వం అని భావించి పాపము ఓట్లు వేశారు. మరి వాళ్ళ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి? ఇది ఒకటే కాకోకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సాక్షాత్తు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాణ్యమైన కరెంటు ఇస్తాను, కరెంటు ఛార్జీలు పెంచను అని చెప్పి ఆయన చెప్పిన మాటలు, పబ్లిక్ మీటింగ్స్లో ఆయన చెప్పిన మాటలు, మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచకుండా అట్లానే ఉంచారా అని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. సుమారుగా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన 12-13 వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు మోత అదనంగా మోగనున్నది. దానికి నిరసనగా రేపు రాజమహేంద్రవరంలో ఎస్సీ ఆఫీస్ని మేమంతా కూడా వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ శ్రేణులందరం కూడా అక్కడ ఎస్సీ ఆఫీస్కి వెళ్ళి మీరు ఇమ్మీడియట్గా ఛార్జీలు తగ్గించాలి, ఎందుచేతనంటే మీరు ఇచ్చిన హామీనే ఏది కూడా నిలబెట్టుకున్న దాఖలాలు లేవు, మరి ఆ హామీని నిలబెట్టుకోవాలి అని రిప్రజెంటేషన్స్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇవ్వబోతూ ఉన్నాము. రేపు రాజమండ్రిలో ఇది హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఎస్సీ ఆఫీస్ ఉంది, నేరుగా ఎస్సీ గారిని కలిసి వినతిపత్రం ఇచ్చి ఇవన్నీ కూడా ఛార్జీలు తగ్గించే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నుంచుని పోరాడతాము. ఖచ్చితంగా ఈ ఛార్జీలు తగ్గించేదాకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా
ఖచ్చితంగా ఆ సెగ అనేది ఈ ప్రభుత్వానికి తగలబోతుంది. ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నుంచుంటాము. అసలు ఎక్కడ కూడా నాకు తెలిసి దేశ చరిత్రలో ఎక్కడ చూడలే ఇన్ని అబద్ధాల మాటలు, ఇన్ని మాయ మాటలు, ఇన్ని మోసాలు చేసి అధికారంలోకి వచ్చి మరి ఇవాళ ప్రజల్ని ఇంత అన్యాయం చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ప్రజల యొక్క బాధ, అదేవిధంగా ప్రజల తాలూకా సెగ ఈ ప్రభుత్వానికి తగలబోతుంది. రేపు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం వైఎస్ఆర్సీపీ శ్రేణులందరం కూడా అన్ని ఎలక్ట్రిసిటీ ఆఫీసులని కూడా రేపు మేము ముట్టడించబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాం. మా రాజమండ్రి నగరాన్ని కాపు సంఘం మరియు రంగమిత్ర మండలికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న మాజీ DCC బ్యాంక్ అధ్యక్షులు ఆకుల వీర్రాజు గారికి, అలాగే నందేప్ సీని గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రంగమిత్ర మండలి అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా శ్రీ జక్కంపూడి రాజాబాబు గారిని రంగా గారి బొమ్మకి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాను. జోహార్ మోహన్ రంగా గారికి, జోహార్ మోహన్ రంగా, జోహార్ మోహన్ రంగా. సార్ ఇంకా మంచిగా ఉన్న తీయంగా జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. మనిషి పుట్టిన తర్వాత ఖచ్చితంగా ఏదో రోజుకి తప్పదని అంటాం. అయితే మనిషి జీవించినటువంటి కాలంలో ఎవరైతే ఈ సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వర్గాల ప్రజల కోసం పోరాటాలు చేస్తారో, ఉద్యమాలు చేస్తారో, వారి కోసం కట్టుబడి పనిచేస్తారో వారిని మాత్రం భౌతికంగా మనకి దూరమైనప్పటికీ కూడా వారి తర్వాత తరాల వారు కూడా వారిని గుర్తుపెట్టుకునేటటువంటి పరిస్థితి. వంగవీటి మోహన్ రంగా గారు కూడా అదే కోవకు చెందినటువంటి వ్యక్తి. ఏదైతే పేదలకి ఇళ్ల పట్టాల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి మరి చాలా అన్యాయంగా, దారుణంగా హత్యకి గురి కాబడినటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని ఇన్ని సంవత్సరాలు కావస్తున్నా కూడా ఆయన చనిపోయి ఈవేళకి కూడా ప్రజల మనసుల్లో ఆయనకంటూ ఒక స్థానాన్ని కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా సంపాదించుకున్నారు ఆయన ఒక స్థానం అని అంటే ఖచ్చితంగా ఆయన చేసినటువంటి గొప్ప పనులు, ఆయన పేద వర్గాల పట్ల ఆయనకున్నటువంటి కమిట్మెంటే ఇవాళ కూడా ఆయన్ని గుర్తుపెట్టుకోవడానికి గల కారణం. ప్రత్యేకించి రాజమండ్రిలో మరి వారి యొక్క జయంతి కానీ, వర్ధంతి కానీ రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో మరి వడ్డి మురళి గారు ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలుపుకుంటూ ఓ చక్కటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ మరి మమ్మల్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తా ఉన్నందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ జోహార్ వంగవీటి మోహన్ రంగా. డిసెంబర్ 26, 1925న కాన్పూర్ పట్టణంలో నేడు ఆవిర్భవించింది. ఒక విప్లవ రాజకీయ పార్టీ అనేక ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడిందంటే దీనికి సమసమాజ స్థాపన, సోషలిజం లక్ష్యంగా, పెట్టుబడిదారు విధానం వ్యతిరేకంగా, కార్మిక హక్కుల కోసం ఒక కార్మిక వర్గ పార్టీగా మాత్రమే ఈ 100 సంవత్సరాల్లో మనం అడుగు పెడుతున్నాం. సహజంగా 5 ఏళ్లకో 10 ఏళ్లకో 20 ఏళ్లకో అనేక రాజకీయ పార్టీ ప్రాతిపదిక పుట్టి కనుమరుగైపోతాయి. మనం చాలా సంఘటనలు చూసాం, ఈ దేశంలోనే చూసాం, ప్రపంచంలో కూడా చూసాం. కానీ హిమాలయ పర్వతాల ఎత్తున
ఇంకా ఈ ఎర్ర జెండా సిపిఐ ఉంది అంటే దీనికి చావు లేదు. చాలామంది పెట్టుబడిదారులు సోవియట్ యూనియన్ రష్యాలో పతనం అయిన తర్వాత ఇక కమ్యూనిస్ట్ పార్టీ అయిపోయింది, దీనికి నూకలు చెల్లవని నయా పెట్టుబడిదారులు సంబరాలు చేసుకున్నారు. కానీ ఆనాడు ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం కానీ ఈ దేశంలో ఉన్న ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కానీ అందరూ పండుగ ఉందంటే, ఏకైక పండుగ అందరూ జరుపుకునే పండుగ ఏదో ఉందంటే క్రిస్మస్. దేవునికి మహిమ కలుగులు గాక. ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరిగేటువంటి పండుగ కనుక దేవుడు ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో దేవుని బిడ్డలుగా, సంఘ బిడ్డలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులతో మనం కలిసి, దేవుడి సేవకులతో కలిసి మన దేవుడు ఆనందించడం అనేది దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత. హల్లెలూయా. మరి చక్కని గంటత వాక్యాలు చెప్పినటువంటి పిల్లలు ఒకసారి గట్టిగా చెప్పట్లు పెడదామా? అలాగే వేదిక ముందున్న పెద్దలకు, పిల్లలకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం ప్రభువైన యేసుక్రీస్తు సంఘం తరపున క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తున్న పోలీస్ రాజు గారికి, వారి సహచరులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ 25 సంవత్సరాల క్రితం ఈ ఇల్లు, ఈ గృహం ఎలా ఉండేదంటే చెప్పుకోవడానికే భయం. ఈ ఇంట్లో నివసించే వాళ్ళని వాళ్ళు ఆలోచిస్తేనే ఎంత భయంకరంగా ఉండేవారంటే చెప్పడానికి కూడా మనం చెప్పుకోవచ్చు, చాలా భయంకరంగా ఉండేవారు. అలాంటి గృహాన్ని ఇప్పుడు ఒక దేవాలయంగా తీర్చిదిద్దిన పెద్దయ్య గారు, అలాగే మోసెస్ రాజు గారికి మన పేదల నుంచి ఎంతో రుణపడి ఉండాలని అనుకుంటున్నాను. అలాగే ఈ సభ్యులందరూ కూడా ఎంత భక్తి శ్రద్ధలతో తీర్చిదిద్దడానికి వారు ఎంతో కృషి చేశారు. ఆ కృషి ఫలితమే ఈరోజు ఈ గృహం ఒక దేవాలయంగా మారిందని నేను అభిప్రాయపడుతూ మరొకసారి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. దగ్గరగా 25 సంవత్సరాల పైన ఇక్కడ ఈ క్రిస్మస్ వేడుకలు ఎంతో అద్భుతంగా ఘనంగా జరిగించడానికి కారకులు పెద్దయ్య గారు, క్రిస్టియన్సులు పిట్ట మోసెసయ్య గారికి, అమ్మగారు ప్రేమలత అమ్మగారికి, అలాగే యువ కెరటం మన దైవజనులు రేవరన్ పిఎం రాజు గారికి, ముఖ్యంగా క్లయింట్లు కానీ లేకపోతే న్యాయవాదుల అసోసియేషన్లో మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా, ఎందుకంటే ఇదే రోజున నేను పుట్టినరోజు కాబట్టి పుట్టినరోజు కార్యక్రమాలు మధ్యాహ్నం 3 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో జరిగాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఒక కొత్త నినాదం ఒకటి చేస్తూ ఉన్నారు కొంతమంది దురుద్దేశపూర్వకంగా. ప్రభువు పాపంలో రక్షిస్తామని అంటున్నారు, అంటే మన పాపాలు చేయమంటున్నారా అని కాదు. పాపాలు చేయమని కాదు దాని అర్థం. పాప ఆలోచన ఉన్న వాళ్ళని ప్రక్షాళన చేయడానికి వచ్చాడని, అది మర్చిపోయి నిందలు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అంతేకాకుండా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా హిందూ లేకుంటే ముస్లిం మతాలు కొన్ని ప్రాంతాలకు, కొన్ని ఏరియాలకు పరిమితం అవుతాయి. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు ఇదే రోజున. కానీ అదేవిధంగా మా న్యాయవాదులు కూడా ఒక 3 రోజుల ముందే బార్ అసోసియేషన్లో న్యాయమూర్తులను పిలిచేసి క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కాబట్టి కొంతమంది ఏం చేస్తూ ఉన్నారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన కొరకు పరమా
మాటకు ఐదవ మాట, ఆయన తీర్పు తీర్చడానికి కూడా వచ్చాడు ఈ లోకానికి. ఈ లోకాన్ని రక్షించడానికే కాదు, ఇప్పుడు వరకు పెద్ద పల్లెటూరుగా పేరుగాంచిన ఈ రాజమండ్రిని ఒక సుందర నగరంగా రూపుదిద్దుకునేలాగా చేశాడు. ప్రపంచమంతా చెప్పుకుంది మా ఊరు రాజమండ్రి ఒక మంచి నగరంగా మార్పు చెందిందంట భరత్ అనే నాయకుడు చేశాడని. మరి ఇటువంటి ధోరణులు మీరు కేవలం అధికారం ప్రతిపక్షం అనే ధోరణిలో వెళ్తూ ఎదుటి వాళ్ళ మీద బురద జల్లుతూ రాజకీయ నాయకుని విధంగా మీరు క్యారెక్టర్ అసాసినేట్ చేయటం అనేది మంచిది కాదు. ఈ ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా అవినీతి జరుగుంటే మీరు సహకార సంస్థనే వెంటనే ఆ డిఆర్ని వీళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేసి అసలు ఏమి జరిగిందన్నది మీరు తెలుసుకునే అవకాశం మీకు ఈ రోజున ప్రభుత్వం ఉంది కాబట్టి మీ దగ్గర ఉంది. అంతేగాని నోటి మాటలుగా ఎవరితోనో ప్రెస్ మీట్లు పెట్టించి ఇలా తప్పుగా మాట్లాడించడం సీనియర్లుగా రాజమండ్రిలో సీనియర్గా ఉన్న రాజకీయ నాయకులమైనటువంటి మేమందరూ కూడా చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే మేము 4 సార్లు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేలుగా చేసాం మా కుటుంబం. ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు కానీ నిందలు కానీ వేయటం అనేది మాకెప్పుడు తెలీదు. ఈవెన్ ఆ రోజుల్లో సెన్సేషనల్ నాయకుడు జక్కపూడి రామ్మోహన్ రావు ఉన్నా కూడా ఆయన్ని కూడా మేము కనీసం విమర్శించేవాళ్ళం కాదు. ఎందుకంటే ప్రజలు మెచ్చిన వాడే నాయకుడు, ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆయన్ని మనం ఖచ్చితంగా అనుసరించాలనే భావంతో ఈ రాజకీయాలు చేస్తూ వచ్చారు. అదేవిధంగా ఆ తర్వాత వచ్చినటువంటి మనకి గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు. రాజమండ్రిలో ఒక ఉండవల్లి అరుణ్ కుమార్ వచ్చాడు. ఆ తర్వాత 2 సార్లు చేసినటువంటి మన రౌత్ సూర్యప్రకాశ్రావు వచ్చాడు. 6 సార్లు గెలిచిన బుచ్చి చౌదరి ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా ఏదో రాజకీయాన్ని అందరితో కలిసిమెలిసిపోయి ప్రతి వాళ్ళని కూడా సహోదరుల కింద భావిస్తూ ఈ రాజకీయాన్ని గడుపుకుంటూ వస్తున్నారు తప్ప ఇటువంటి తీవ్రమైనటువంటి పదజాలంతో నిందించే ఆరోపణలు కానీ ఇలాంటి వ్యర్థ ప్రసంగాలు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు ఈ రాజమండ్రిలో జరగలేదు. కాబట్టి ఇకనైనా మీరు వాస్తవాలు తెలుసుకొని వాస్తవంగా మాట్లాడితే బాగుంటుంది. అలాగే తప్పు లేదు, ప్రజాస్వామ్యంలో ప్రతి రూపాయికి అకౌంటబిలిటీ ఉండాలి. కాబట్టి ఆ ప్రతి రూపాయి ఎక్కడ దారి తప్పకుండా కాపలా కాయవలసినటువంటి